Hello and hi friends, welcome back to PART-8 important MCQs Aptitude for Study of Law. So in this video I am going to explain MCQs from TS Law Set 2021 5IDC paper andi. So what you are seeing now is TS Law Set 2021 5IDC paper, right? So this is part 8. So in this video I am going to explain 15 important MCQs. So these MCQs are also very important. So ఆలస్యం చేయకుండా కోడ్ ఆఫ్ ద వీడియో చూసేద్దాం. Anyone can find the dirt in someone. Be the one that finds the gold. Given by Gaur Gopal Das. First question of the video: in which year right to property was deleted from the list of fundamental rights? ఆస్తి హక్కుని ఏ సంవత్సరంలో ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు? 1978వ సంవత్సరంలో తొలగించారు. ఏ అమెండ్మెంట్ యాక్ట్? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తొలగించారు. అండ్ ఈ రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31లో ఉండేది, దాన్ని ఆర్టికల్ 31 నుంచి తొలగించి ఆర్టికల్ 300A కింద ఒక కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ రైట్గా పొందుపరచడం జరిగింది. ఓకే, ఒక లీగల్ రైట్గా ప్రజెంట్ రైట్ టు ప్రాపర్టీ అయితే ఉంది అండర్ ఆర్టికల్ 300A. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ రైట్ టు ఎడ్యుకేషన్? విద్యా హక్కును కల్పించే ఆర్టికల్ ఏది అండి? ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21Aని 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అండ్ క్యాపిటల్ లెటర్స్లో ఒక క్లాజ్ ఉన్నట్లయితే దాన్ని అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చారని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పాపులర్లీ నోన్ యాజ్ మండల్ కేస్, ఈస్ కన్సర్న్డ్ విత్. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దీన్నే మనం మండల్ కేసుగా పిలుస్తాం. ఇది దేనికి సంబంధించినది? సో ఇతర వెనకబడిన తరగతుల రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్స్కి సంబంధించినది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్? ప్రాథమిక విధులు ఏ భాగంలో ఉంటాయండి? సో ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 4A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో వీటిని 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఏ భాగంలో? పార్ట్ 4Aలో. సో పార్ట్ 4 ఏమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి ఉంటుంది. పార్ట్ 4Aలో ఫండమెంటల్ డ్యూటీస్ పెట్టారు. ఫండమెంటల్ డ్యూటీస్ని మనం యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకోవడం జరిగింది. సో బారోయింగ్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకోమని చెప్పాను. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్డ్. విచ్ ఈస్ ద షార్టెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్? యుఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్. అతి చిన్న రాజ్యాంగం ఏది? అమెరికా సంయుక్త రాష్ట్రాల యుఎస్ఏ రాజ్యాంగం అండి. ఓన్లీ 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ అమెరికా రాజ్యాంగము ఓల్డెస్ట్ కోడిఫైడ్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్: ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఎ స్టేట్ షెల్ బీ ఎట్ లీస్ట్ అండ్ షెల్ నాట్ ఎక్సీడ్ డాష్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ of that state, subject to the other provisions of the Constitution of India. భారత రాజ్యాంగంలోని ఇతర నిబంధనలకు లోబడి ఒక రాష్ట్ర శాసన మండలి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొత్తం సభ్యుల సంఖ్య కనీసం ఎంత ఉండాలి? మరియు ఆ రాష్ట్ర శాసనసభలో మొత్తం డాష్ సభ్యుల కంటే మించకూడదు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. సో మినిమం 40 మెంబర్స్ ఉండాలి లెజిస్లేటివ్ కౌన్సిల్లో. అండ్ 1/3 మించకూడదు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న సభ్యుల్లో మొత్తంలో 1/3 మించకూడదు రాష్ట్ర శాసన మండలిలో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో. ద వైస్ ప్రెసిడెంట్ షెల్ బి ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ అన్ ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద. భారత ఉపరాష్ట్రపతిని, ఓకే, నాట్ ప్రెసిడెంట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎగ్జామ్లో ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోవడం, ఆ యొక్క హర్రీ మూడ్లో కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ప్రెసిడెంట్ని ఇక్కడ ఇచ్చిన వైస్ ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్గా భావించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి క్వశ్చన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. భారత ఉపరాష్ట్రపతిని కింది సభ్యులు కలిగిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ పార్లమెంట్లోని ఉభయ సభల సభ్యులు, మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్: అండ్ ప్రెసిడెంట్ని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు, ఏ సభ సభ్యులు ఉంటారు, ఓకే అనేది ఒకసారి తెలుసుకొని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
Next, the resignation of the President of India addressed to the Vice President shall forthwith communicated to the రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి ఉద్దేశిస్తూ రాసి సత్వరమే క్రింది వారికి తెలియచేయాలి. సో రైట్ ఆన్సర్ ఇస్ లోక్సభ స్పీకర్ హూ అడ్మినిస్టర్స్ ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద గవర్నర్ ఆఫ్ స్టేట్. రాష్ట్ర గవర్నర్ చేత ఎవరు ప్రమాణం చేయిస్తారు? సంబంధిత రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ కన్సర్న్ స్టేట్. అదే ప్రెసిడెంట్ చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హూ వాజ్ ద ఫస్ట్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? సో ఇట్స్ వెరీ వెల్ నోన్ క్వశ్చన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తొలి చట్ట మరియు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. బిఫోర్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1869, వాట్ వాజ్ ద మినిమం ఏజ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ద ఎలక్షన్? సో 61 రాజ్యాంగ సవరణకు ముందు ఎన్నికల్లో ఓటు వేయడానికి భారత పౌరుడి కనీస వయస్సు ఎంత? సో ఇట్ ఈస్ 21 years గైస్. సో తర్వాత ఏం చేశారు, దాన్ని 18కి తగ్గించారు. సో నౌ రైట్ టు ఓట్ కమ్స్ టు ఆల్ దోస్ పర్సన్స్ హూ ఆర్ 18 ఆర్ అబోవ్ 18. సో ఇట్ ఈస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అండి. సో ఒకసారి ఆర్టికల్ 326 చదవండి. హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, వెరాస్ గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. భారతదేశం మొదటి పౌరుడిగా మనం భారత రాష్ట్రపతిని పేర్కొంటాము. హౌ మెనీ రిట్స్ ఆర్ అవైలబుల్ అగైనెస్ట్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? సో 5 types ఆఫ్ రిట్స్ ఉన్నాయండి. సో కోవారెంటో, సర్ష్యూరరీ ప్రొహిబిషన్, mandamus and habeas corpus. Then Magna Carta, which is Great Charter, is associated with corporate social responsibility, fundamental duties, human rights. సో Magna Carta అనేది హ్యూమన్ రైట్స్కి సంబంధించిందండి. సో మానవ హక్కులు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఫండమెంటల్ రైట్స్ని మనం మగ్నా కార్టా ఆఫ్ ఇండియాగా పేర్కొంటాము. సో ఇది కూడా గుర్తుంచుకోండి. కీపింగ్ ఏ మూవబుల్ ప్రాపర్టీ యాజ్ సెక్యూరిటీ ఫర్ రీపేమెంట్ ఆఫ్ డెప్ట్ ఈజ్ కాల్డ్. అప్పు తీర్చడానికి ఒక చరాస్తిని భద్రతగా ఉంచే ప్రక్రియను ఏమని పిలుస్తారు? సో ప్లెడ్జ్ అంటాము. సో ప్లెడ్జ్ అంటే కుదువ. నెక్స్ట్ మార్ట్గేజ్ అంటే ఇమూవబుల్ ప్రాపర్టీని మనం భద్రతగా ఉంచితే మార్ట్గేజ్ అనొచ్చు. షూరిటీ అంటే సో వేరే వారు పే చేయకపోతే నేను పే చేస్తా అని చెప్పేసి సైన్ చేయడం. సో సంథింగ్ లైక్ దట్, మీరు షూరిటీ ఇవ్వడం. నెక్స్ట్ బెయిల్మెంట్ ఈజ్ ఎ డిఫరెంట్, అంటే మీ యొక్క వస్తువుని వేరే వారికి ఇస్తారు బట్ ఓనర్షిప్ని ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీవీ రిపేర్కి వస్తే రిపేర్ షాప్కి ఇస్తారు, మళ్ళీ అతను రిపేర్ చేసి మళ్ళీ మీకే ఇస్తాడు. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ బెయిల్మెంట్. అండ్ సో ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, ఏం చేయాలని సందిగ్ధంలో ఉన్నట్లయితే డెఫినెట్లీ టేక్ లీగల్ యాప్టిట్యూడ్ ఫర్ లాసెట్ 2022 కోర్స్. సో ఇంకా 3 days టైం ఉంది ఏపీ లాసెట్కి, అండ్ టీఎస్ లాసెట్కి ఇంకా కొన్ని రోజులు టైం ఉంది. సో మేక్ షూర్ యూ ప్రాక్టీస్ వెల్. సో అలాంగ్ విత్ దిస్ ఐ ఆమ్ ప్రొవైడింగ్ యూ golden coupon code which will provide you additional 20% discount, and this coupon code is applicable for all the remaining courses as well. So definitely utilize the coupon code and do practice well. Thank you so much guys. Keep smiling. Have a nice day.